జై శ్రీకృష్ణ. ఈరోజు మనము కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాము. కర్మ అనేది మనం చేసిన ప్రతి పనికి తిరిగి వచ్చే ప్రతిఫలం. నీ కర్మకు నీవే బాధ్యుడివి. శరీరము శాశ్వతము కాదు. మన శరీరము ఒక వస్త్రం వంటిది. వస్త్రము చినిగిపోయిన తర్వాత కొత్త వస్త్రం ధరించినట్లు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ప్రవేశిస్తుంది. కర్మలను అనుసరించే బుద్ధి ఉంటుంది. మనిషి తన జీవితకాలంలో కర్మలను అనుభవించాలి, కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే మనసుకు ప్రశాంతత లభ్యమవుతుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అని నమ్మేవారికి ఎప్పుడు మంచే జరుగుతుంది. మనము నిమిత్త మాత్రులము. అంతా భగవంతుని చేతిలో ఉంటుంది. మనము మన కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి అన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారికి ఎప్పుడు మంచే జరుగుతుంది. కాలం అనేది కర్మలో అంతర్భాగం. ఎందుకంటే గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతున్న దానిపై ప్రభావం చూపుతుంది, మరియు ఇప్పుడు జరిగేది భవిష్యత్తులో జరిగే దానిపై ప్రభావం చూపుతుంది. విశ్వం అనేది ఒక న్యాయాధికారిలా కాకుండా ఒక అద్దంలా పనిచేస్తుంది. మనం చేసే ప్రతి ఆలోచన, మాట మరియు క్రియ ఒక శక్తి రూపంలో విశ్వంలోకి వెళ్తుంది. ఆ శక్తి తిరిగి మనకే ఫలితంగా వస్తుంది. ఇది ఒక కారణకార్య సంబంధము. జై శ్రీకృష్ణ.